పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేస్తారు, అదందరికీ తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఈసారి పోటీకి వివి వినాయక్ డైరెక్టర్ అతన్ని దించుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. అవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం? వివి వినాయక్ నిజానికి 2014లోనే రాజకీయాల్లోకి వస్తాడని అప్పట్లో పుకార్లు వచ్చాయి. అంటే అతనికి ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలని ఉంది. కానీ మరి ఏ కారణంతో అప్పుడు వెనక్కి వెళ్ళారు. యాక్చువల్గా ప్రజారాజ్యం పార్టీలో చేరతాడని కూడా అప్పట్లో పుకార్లు వచ్చాయి. ఎందుకంటే అతను కాపు సామాజిక వర్గం, రెండోది చిరంజీవికి క్లోజ్. ఆయన చిరంజీవితో ఠాగూర్ తీశాడు. తర్వాత కమ్బ్యాక్ ఫిల్ము ఖైదీ నెంబర్ 150, ఖైదీ 150 అది తీశాడు. సో చిరంజీవితో క్లోజు. బట్ ఇప్పుడు వినిపిస్తూ ఉండేది ఏంటంటే పవన్ కళ్యాణ్కి పోటీగా పవన్ కళ్యాణ్ ఈసారి ఎట్లయినా ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది. పవన్ కళ్యాణ్ ఎలాగన్నా గెలవాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చి రాజకీయాల్లోకి వచ్చి కూడా 14 ఏళ్ళు దాటింది. 2008లో పార్టీ పెట్టినప్పుడు వచ్చాడు ఆయన ప్రజారాజ్యం. సో ఈయన పార్టీ పెట్టి కూడా జనసేన పెట్టి కూడా 10 ఇయర్స్ అయిపోయింది. 2014లో పెట్టాడు. సో ఈ కాంటెక్స్లో ఇప్పటివరకు ఆయన అసెంబ్లీ మెట్లు ఎక్కలేకపోయాడు. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో అసెంబ్లీలకు అడుగు పెట్టాలని, ఇంకా కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆయన అవ్వాలని ఆయన కళ్ళగా ఉంటున్నాడు. ముందు అతన్ని ఓడిస్తే ఎలా ఉంటుంది అనేది వైసీపీ ప్లాన్. సో వైసీపీ ఏంటంటే ఇటు తెలుగుదేశంలో చంద్రబాబును, లోకేష్ను, అచ్చెన్నాయుడిని ఇలాగా తెలుగుదేశంలో ఇంపార్టెంట్ వాళ్ళని టార్గెట్ చేస్తుంది. ఈవెన్ బాలకృష్ణ అని వీళ్ళందరినీ కూడా, అంటే ప్రముఖుల్ని టార్గెట్ చేయడం అనేది వైసీపీ పెట్టుకుంది. నిజానికి ఈ పాలసీ బీజేపీ దేశంలో ఎప్పటి నుంచో అమలు చేస్తుంది. ప్రముఖులను టార్గెట్ చేసి వాళ్ళకి చెమట్లు పట్టించడం. అంటే దానివల్ల వాళ్ళు ఓడినా గెలిచినా కూడా వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆ నియోజకవర్గాల మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల వేరే నియోజకవర్గాలకి వీళ్ళు తగిన సమయం కేటాయించలేరు. అదొకటి. రెండోది ఏంటంటే వాళ్ళకే డిఫికల్ట్గా ఉందన్న ఒక మొరేల్ని దెబ్బతీయడం కూడా ఉంటుంది కేడర్లో. చంద్రబాబే అక్కడ గెలుస్తాడో లేదన్న పరిస్థితి వచ్చిందంటే తెలుగుదేశం కేడర్లో ఒక మొరేల్ కూడా దెబ్బతింటుంది. ఇటువంటి మల్టీపర్పస్ స్ట్రాటజీని జగన్ ఇప్పుడు అమలు చేస్తున్నాడు. అలాగా పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ధీటైన అభ్యర్థి కావాలి. ఆ ధీటైన అభ్యర్థి కోసం వివి వినాయక్ అయితే ఆయనకి ఇమేజ్ ఉంది. రెండోది ఆయన కూడా తూర్పుగోదావరి జిల్లా చాగల్లు వెస్ట్ గోదావరి జిల్లా చాగల్లు వాళ్ళది నేటివ్. వాళ్ళ ఊరు పక్కనే దొమ్మేరు అని ఉంటుంది. దొమ్మేరు ఈవివి సత్యనారాయణది. ఆ దొమ్మేరులో వీళ్ళ అమ్మమ్మ తాతయ్యలు ఉండేవాళ్ళు అప్పట్లో. సో తను కూడా అక్కడ చదువుకున్నాడు వివి వినాయక్. అందువల్ల ఈవివి దగ్గర ఆయన ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు ఆయనకి అబ్బాయి గారు సినిమాకి. దాని తర్వాత సాగర్ దగ్గర 4 ఏళ్ళ పైన పనిచేశాడు. సాగర్ అంటే చాలా ఇష్టం కూడా ఆయనకి. సాగర్కి చాలా హెల్ప్ కూడా చేశాడు అంటారు వివి వినాయక్, ఆర్థికంగా కూడా. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డితో పనిచేశాడు, క్రాంతి కుమార్తో పనిచేశాడు. ఇలా పనిచేసి 2002లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆదితో ఆయన సినిమా డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత దిల్, మనకు తెలుసు, దిల్ పేరుతోనే దిల్ రాజు అనే పేరు వచ్చింది. సో దాని తర్వాత ఠాగూరు, లక్ష్మి, బద్రీనాథ్, ఖైదీ నెంబర్ 150 ఇలాగ చాలా సినిమాలు ఆయన తీశాడు. లాస్ట్ సినిమా జెంటిల్మ్యాన్ 2018 సాయి ధర్మ తేజ్ది. ఆ తర్వాత ఆయన డైరెక్ట్ చేయలేదు. సో ఈ కాంటెక్స్లో తను రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఇతన్ని పోటీకి దింపాలనే ఆలోచన ఉంది. అంటే పవన్ కళ్యాణ్ భీమవరంలో ఖచ్చితంగా చేస్తాడు. అది కాకుండా ఇంకొక నియోజకవర్గం తిరుపతి కానీ లేదా కాకినాడ కూడా అంటున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఎక్కడ చేస్తే, కాకినాడలో చేసినా ఒకవేళ భీమవరంలో చేసినా ఇతన్ని దించాలనేది ప్లాన్. అయితే ఇంకొక వెర్షన్ ఏంటంటే వివి వినాయక్ అసెంబ్లీ కంటే కూడా ఎంపీగా సీట్ ఇస్తే చేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టు కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏలూరులో కోటగిరి శ్రీధర్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు వైసీపీ నుంచి, కాబట్టి ఏలూరు ఖాళీగా ఉంది. అట్లాగే కాకినాడ ఎంపీగా వంగ గీతను పిఠాపురంకి మార్చారు, కాకినాడ ఖాళీగా ఉంది. సో ఏలూరు కానీ కాకినాడ కానీ ఎంపీగా ఇస్తే కంటెస్ట్ చేద్దామన్న ఆలోచనతో ఉన్నాడని చెబుతున్నారు. కానీ వైసీపీ మాత్రం ఆయన్ని పవన్ కళ్యాణ్కి పోటీగా ఉంటే మంచి రాష్ట్ర వ్యాప్తంగా మీకు మంచి మజా వస్తుంది,
మేము మిమ్మల్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా వైసీపీ చెప్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గం గట్టిగా ఉన్నప్పటికి కూడా లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. కాబట్టి ఈసారి లాస్ట్ టైం ఓడిపోవడానికి కారణం ఏంటంటే ట్రయాంగిల్ ఫైట్ అయింది అక్కడ. అంటే తెలుగుదేశం, జనసేన, వైసీపీ. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కలిసాయి కాబట్టి ఆ ఇద్దరి ఓట్లు కలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. దాన్ని బ్రేక్ చేయడం కోసం సరైన క్యాండిడేట్ల కోసం చాలా కసరత్తే చేస్తున్నాడు జగన్, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో. ఎందుకంటే అక్కడే పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్గా ఉంది. అక్కడ తెలుగుదేశం కానీ జనసేనతో కలిస్తే మాత్రం వాళ్ళ విన్నుని ఆపడం చాలా కష్టం వైసీపీకి. అది ఒక రకమైన డెసిసివ్గా ఉంటుంది. ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు అనేది ఈ కాపు ఓట్ల మీద డిపెండ్ అయింది. దాదాపు వాళ్ళు 20% ఉన్నారు మొత్తం ఓట్ల షేర్లో. సో అది కానీ మొత్తం కానీ ఇటు జనసేన, తెలుగుదేశం కూటమికి కానీ ట్రాన్స్ఫర్ అయితే మాత్రం వైసీపీకి చాలా రిస్క్ అయితే ఉంది. అందుకని దాన్ని అటు వెళ్లకుండా చూడడానికి రకరకాల వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు జగన్ చేస్తున్నాడు. ముఖ్యంగా కాపులు స్ట్రాంగ్గా ఉన్న చోట బీసీలకి టికెట్లు ఇవ్వడం అనే ఒక స్ట్రాటజీని జగన్ అమలు చేస్తున్నాడు. బీసీలకు ఇవ్వడం ద్వారా కాపులకు పోటీలుగా బీసీలని ఆర్గనైజ్ చేయడం ద్వారా బీసీల సంఖ్య కాపుల కంటే కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి బీసీలను అందరినీ పోలరైజ్ చేయగలిగితే విన్ అవ్వడం ఈజీ అనేది జగన్కు ఉండే ఒక ప్లాన్. సో ఈ ప్లాన్లో రకరకాల ఇవి జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు వివి వినాయక్ని ఇక్కడ దించుతున్నట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా వినాయక్ పూర్తి పేరు గండ్రోత్ వీర వెంకట వినాయకరావు, కానీ వివి వినాయక్గా పాపులర్. వాళ్ళకి థియేటర్ ఉంది. కొంత కుటుంబం పెద్ద కుటుంబం. వీళ్ళకి 2 బ్రదర్స్ ఉన్నారు, 3 సిస్టర్స్ ఉన్నారు. సో థియేటర్ బిజినెస్ ఉంది. కొంత అక్కడ డిస్ట్రిబ్యూషన్లు అవి కూడా వీళ్ళు అప్పుడప్పుడు చేసేవాళ్ళు. సో ఈ కాంటెక్స్ట్లో అతనికి విస్తృతంగా అక్కడ పరిచయాలు ఉన్నాయి వినాయక్కి. ఎందుకంటే ప్రతిసారి అతను అక్కడికి వెళ్ళడం, కొద్దిగా వినాయక్ ఉండే నేచర్ అంటే కొంత డబ్బులు జనాలకి ఇవ్వడం, అవసరమైన వాళ్ళకి, ఇటువంటి నేచర్ ఆయనకు ఉంది ముందు నుంచి కూడా. అందువల్ల కూడా అక్కడ మంచి పేరే ఉంది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కూటమి నుంచి ఈయన నిలబడినప్పుడు పవన్ కళ్యాణ్ వైసీపీ నుంచి నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈయనేమో చిరంజీవికి క్లోజు వినాయక్. మరి పవన్ కళ్యాణ్ యాంటీగా రేపు మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడినప్పుడు చిరంజీవి యాంటీగా కూడా మాట్లాడాల్సి వస్తుంది. అలా మాట్లాడతాడా వినాయక్ ఎందుకంటే సౌమ్యుడు అనే పేరు ఉంది. మరి ఇప్పుడు అగ్రెసివ్గా ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా ఉంటాడు అక్కడ. ఖచ్చితంగా రేపు పొద్దున పవన్ కళ్యాణ్ వినాయక్ మీద కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు వినాయక్ కూడా రివర్స్లో అటాక్ చేస్తాడా అన్న ఒక డౌట్ అయితే వైసీపీ శ్రేణుల్లో ఉంది.